సరే, ఈ అంతర్జాతీయ సంక్షోభం ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఈ ₹3 పెట్రోల్ ధర పెంపు, ₹60 ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు వల్ల సామాన్యుడు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి మా ప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లారు. ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సిలిండర్ రేట్లు వచ్చేసి ఇంతకు ముందటి కంటే ఇప్పుడు పెరిగాయి. తర్వాత మళ్ళీ అవి ఇమీడియట్గా రావట్లేదు. బుక్ చేసుకున్నాక 2-3 మంత్స్ టైం తీసుకుంటున్నారు. ఇదొక రకంగా ఇబ్బంది జరుగుతూ ఉంటే, ఇంకొక సైడ్ ఆయిల్ గురించి ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఆయిల్ 2-3 కూరలు చేసుకుంటున్నాము. దానికి ఆయిల్ కూడా రేట్స్ పెరిగాయి. మరి ఇప్పుడు నార్మల్గా చేసుకుందామన్నా కానీ అది కంఫర్టబుల్గా లేదు. మరి ఆయిల్ రేట్లు ఏమన్నా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ₹60 గ్యాస్ సిలిండర్ రేట్ పెంచారు. ఈ విధంగా పెంచుకుంటూ పోతే సగటు కుటుంబం ఎలా నడుస్తుంది? అసలే నిత్యావసర వస్తువులు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నాము. సగటున రోజు పెరుగుతూ పోతూనే ఉన్నాయి కానీ తగ్గుతాయి అనేది లేదు. గ్యాస్ సిలిండర్ అనేది నిత్యం అవసరమే. అది మీరు ఇలా ఉచిత పథకాలు అని ఏర్పాటు చేసి సగటు మానవుడి మీద ఈ భారాన్ని ఏర్పాటు చేసి మా బతుకు జీవన విధానం చాలా కష్టంగా